ఫోటో తీశాడు. కానీ ఫోటో చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సాధారణ దుస్తులు వేసుకున్న ఎమిలీ ఫోటోలో మాత్రం ఫర్ కోట్ వేసుకుని ఉంది. కెమెరా పాడైందేమో అనుకున్నారు. అప్పుడే ఎమిలీ బాక్స్ లోంచి కోట్ తీసుకుని అదే పోజ్లో మరో ఫోటో దిగింది. ఫోటో బయటకు రాగానే ఆ పోజ్ అచ్చం ముందటి ఫోటోలా ఉంది. ఏమవుతుందో తెలుసుకోవడానికి ఎమిలీ ముందు తలుపు ఫోటో తీసింది. కానీ ఫోటోలో తన తమ్ముడు లియం తలుపు తెరిచి లోపలికి వస్తున్నాడు. ఇది అసాధ్యం. ఎందుకంటే లియం జైలులో ఉన్నాడు. అప్పుడే నిజంగానే తలుపు కదిలింది. లియం లోపలికి వచ్చి నేను జైలు నుంచి తప్పించుకున్నా అన్నాడు. ఫోటోలో చూపినట్టే అచ్చం అదే విధంగా తలుపు తెరిచాడు. అప్పుడే వాళ్లకు అర్థమైంది. ఈ కెమెరా రాబోయే 5 నిమిషాల భవిష్యత్తు చూపిస్తుంది. టీవీలో గుర్రపు పందెం వచ్చింది. జాక్కు ఓ ఐడియా వచ్చింది. మనం ముందే ఫలితం చూస్తే డబ్బు సంపాదించొచ్చు. వెంటనే రేస్ కోర్స్కి వెళ్లారు. ఖాళీ లీడర్ బోర్డ్ ఫోటో తీశారు. ఫోటోలో 6వ నంబర్ గుర్రం గెలుస్తుంది. వెంటనే పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టారు. చివరి క్షణంలో 6వ గుర్రం ముందుకు దూసుకొచ్చింది. ఫోటోలో ఉన్న ఫలితమే నిజంగానే బోర్డ్పై వచ్చింది. అప్పటినుంచి ప్రతి రేస్ ముందు ఫోటో, ప్రతిసారి గెలుపు. వాళ్లు చాలా ధనవంతులు అయ్యారు. ఆ రాత్రి హోటల్లో జాక్ స్పోర్ట్స్ కారు ఆర్డర్ చేశాడు. లియం డబ్బు లెక్కపెడుతూ తింటున్నాడు. అప్పుడే ఒక వెయిటర్ లోపలికి వచ్చాడు. కెమెరా ఎత్తబోయాడు. దయచేసి వదిలేయండి అన్నాడు లియం. అప్పుడే లెక్కేశారు. ఈ రోజు వాళ్ళు 8 ఫోటోలు తీశారు. ఇంకా 2 ఛాన్సులే మిగిలాయి. ఒకడు మళ్ళీ రేస్కు వెళ్దాం అన్నాడు. ఒకరు భవిష్యత్తు కోసం దాచుకుందాం అన్నారు. మరొకరు కెమెరా అమ్మేద్దాం అన్నాడు. వాగ్వాదంలో అనుకోకుండా షట్టర్ నొక్కేశారు. ఒక ఛాన్స్ వృధా. ఫోటో బయటకు రాగానే వాళ్ళు షాక్ అయ్యారు.